వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. అయితే నిన్న నైట్ న్యూస్ చూసాం కదా. మన టీజీపీఎస్సీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ద డివిజనల్ బెంచ్. అపీల్కి వెళ్తున్నారట. మరి అపీల్కి వెళ్తే ఎన్ని రోజుల సమయం పడుతుంది మొత్తం రిజల్ట్ రావడానికి? అపీల్కి వెళ్తే ఏదో ఒకటి జరుగుతుంది కదా, వాళ్ళకైనా మనకైనా ఫేవరబుల్గా వస్తుంది. మరి ఇది సమయం ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ హైకోర్టులో అపీల్కి వెళ్ళిన తర్వాత అది కూడా నచ్చకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా? అంటే నేను ఇక్కడ వీడియోలో చూశాను, దగ్గర దగ్గర మళ్ళీ ప్రక్రియ అంతా అవ్వడానికి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర పట్టొచ్చంట. సరే, తక్కువలో తక్కువ అనుకుందాం, చాలా ఫాస్ట్గా చేశారు. ఒక 6 నెలలు అయితే పడుతుంది కదా ఈజీగా, ఎంత ఫాస్ట్గా చేసినా కానీ, ఫటాఫట్ చేసినా కానీ. ఇక్కడ నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. మనము ఎవరికన్నా డబ్బులు ఇస్తేనే వాళ్ళు మనకి తర్వాత ఇస్తే దాన్ని వడ్డీ రూపంలో మనకి కొంచెము యాడ్ చేసి ఇస్తారు, వడ్డీ యాడ్ చేసి. ఇది డబ్బుల విషయంలో విచ్ వీ క్యాన్ ఎర్న్ అగైన్. ఒకవేళ మన జైలు నుంచి ₹1 పోతే మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు, పోతే పోయిన లేరా డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు. మరి ఇక్కడ టైం పోతుంది కదా. టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ మనీ కూడా కాదు, టైమ్ ఈజ్ మోర్ దెన్ మనీ. నువ్వు టైం తీసుకురాలేవు, ఎవరి టైం అయినా. ప్రపంచంలో ఎవరైనా టైం తీసుకురాగలుగుతారండి? మరి ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పిదాలకి ఒక 4 లక్షల ఆస్పిరెంట్స్ పాత వాళ్ళు, మళ్ళీ కొత్త ఆస్పిరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ టైము, వీళ్ళ టైము మొత్తం కన్సాలిడేటెడ్గా కలుపుకుంటే ఇప్పుడు టైం వేస్ట్ అన్నట్టే కదా. మరి ఈ టైంకి వడ్డీ ఏది మాకు? అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్తారు, వెళ్ళిన తర్వాత అంటే మమ్మల్ని వెయిట్ చేయమనా, జనాలను వెయిట్ చేయమనా? వాట్ ఈజ్ యువర్ పాయింట్? అరే ధర్మాసనము నిన్న నవవరపు రాజేశ్వరరావు గారు అంత క్లియర్గా మెన్షన్ చేసి 222 పేజ్ డాక్యుమెంట్లో ప్రతి పాయింట్ మెన్షన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అపీల్కి వెళ్తున్నారంటే ఏమనాలండి? ప్రజల యొక్క టైంకి కొంచెం కూడా వాల్యూ లేదా అని నా బాధ. అదే ఇందాక చెప్పా కదా, ఒక గవర్నమెంటే మనకి వడ్డీ కట్టి డబ్బులు ఇస్తుంది, లేకపోతే మనని వడ్డీ కట్టించుకుంటుంది. డబ్బుల విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే మరి టైం విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ఈ ఆస్పిరెంట్స్కి ఏమన్నా 100-150 ఏళ్ళు బతుకుతారని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఉంటుందా అండి? ఉన్నదే తక్కువ టైము. దీంట్లో సగం టైము దీనికి కోర్టు కేసులకి వాటికి వీటికి పోతే వీడు ఎప్పుడు సెటిల్ అయ్యేది, ఎప్పుడు పెళ్లి చేసుకునేది, ఎప్పుడు వాడు పర్సనల్ లైఫ్ చూసుకునేది? వెన్ విల్ హీ బికమ్ సెటిల్డ్ ఇన్ హిస్ లైఫ్? అండ్ వీడు ఒక్కడే కాదు కదా, ప్రపంచం వాడి ఫ్యామిలీలో వీడు ఒక్కడు కాదు, వీడికి లింక్ అయ్యి చాలామంది ఉంటారు. వీడు సెటిల్ అయితే వీళ్ళు తమ్ముడిని చదివించవచ్చు, చెల్లె పెళ్లి చేయొచ్చు, వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, ఏవో ఉంటాయి ఫిట్టింగ్లు, అంబర్ ఫిట్టింగ్లు. మరి వీటన్నిటికీ లింక్ ఉంది కదా. నీ ఒక్క ఉద్యోగంతో ఇన్ని లింక్స్ ఉన్నాయి కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక ఉద్యోగం ఒకటే కాదు, ఇట్ ఈస్ అబౌట్ ఉద్యోగం అనే కాదు. కొంతమందికి చాలా రోజుల నుంచి ఉంటారు, మేము చేయాలి, సాధించాలి, ఏదో చూపెట్టి, అది రకరకాల ఆస్పిరేషన్స్ ఉంటాయండి ఒక్కొక్కరికి. ఫైనాన్షియల్ బర్డెన్సే కాదు, మానసిక బర్డెన్స్ ఉంటాయి. మేము కూడా సొసైటీలో మాకు కూడా మంచి పేరు రావాలి, ఇట్లా ఎన్నో ఆస్పిరేషన్స్ ఉంటాయి. మీరు చేసిన తప్పిదాలకి, టీజీపీఎస్సీ చేసిన తప్పిదాలకి, గవర్నమెంట్ చేసిన తప్పిదాలకి వీళ్ళ టైంకి మళ్ళీ అప్పీల్కి పోతామంటే ఏందన్నట్టు? మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనము ఎంత మొత్తుకున్నామంటే నెత్తి నోరు మొత్తుకున్నాం. సార్ మాకు ఒక 2 నెలలు ఆగండి, 2 నెలలు ఆగండి, కేసులు క్లియర్ అయినాక ఎగ్జామ్ పెట్టండి, మాకేం ఎగ్జామ్ అంటే భయం కాదు, ఇది కాదు, ఎగ్జామ్ అయినాక పెట్టండి అని చెప్పినాం. ఇప్పుడు ఏమైంది? లాస్ట్ ఇయర్ అక్టోబర్, ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ వస్తుంది, నెక్స్ట్ ఇంకో 10 రోజులలో. సంవత్సరం అయింది, మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆఖరికి వచ్చింది కదా. ఎంత ప్రొటెస్ట్ చేసి మేము ఏమన్నాం? కేసులు అయిన తర్వాత అన్నాం. మీరు కావాలంటే నా పాత వీడియోస్కి వెళ్ళండి, ఎవరన్నా చూస్తే. కేసులు నేనే కాదు, చాలా అందరూ అదే అన్నారు. సార్ ఈ కేసులతో ఎగ్జామ్స్ రాస్తే ముందు నిల్చోకపోతే టైం వేస్ట్ అవుతుంది సార్ అన్నాం. ఇప్పుడు అదే జరిగింది, మళ్ళీ ఆడికే తీసుకొచ్చి పెట్టారు, మళ్ళీ క్రాస్ రోడ్స్. ఇది గుర్తు చేస్తున్నాం. ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అదే చేశారు కాబట్టి మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. ఏం సాధించారు ఇప్పుడు? సాధించింది ఏంది? ఇప్పుడు ఇంకా పరువు అయింది. ఇప్పుడు డివిజనల్ బెంచ్కి పోతారు కదా, డివిజనల్ బెంచ్ కాడ మళ్ళీ పరువు పోతే అంటే ఇప్పుడు సింగిల్ జడ్జి రాసిన ధర్మాసనము వాళ్ళు అంత సింపుల్గా రాసేసి అనుకుంటారా? ఆయన ఆలోచించడా? ఆయన వీళ్ళు డివిజనల్ బెంచ్కి పోతే అక్కడ నిల్చుంటుందా లేదా ఆయన ఆలోచించకుండానే రాసి ఉంటాడంటారా?
వెళ్ళండి డివిజనల్ బెంచ్కి పోతే కదా, వెళ్ళండి, అక్కడేమవుతుందో కూడా తెలుస్తుంది డివిజనల్ బెంచ్లో. ఈయన రాసిండు అవుట్ ఆఫ్ 120 to 220 పేజెస్లో పేజ్ నెంబర్ 187 చూడండి. మేము క్షుణ్ణంగా చదివినాం. 187 పేజ్లో 6 ప్రొసీజరల్ ల్యాప్సెస్ అని కేటగరైజ్ చేసి కేటగారికల్గా రాసిండు. ఒక్కొక్క పాయింట్ రాసిండు. అంటే డివిజనల్ బెంచ్ ఈ పాయింట్ చదవదా? సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టు ఈ పాయింట్ చదవదా అండి? ఇప్పుడు మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో ప్రాబ్లం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. మీకు ప్రొసీజరల్ ఎవాల్యుయేషన్లో ప్రాబ్లం ఉంది కదా. నేను లాస్ట్ ఇయర్ చాలాసార్లు ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను. అరే మీకు 2 హాల్ టికెట్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్న. జడ్జి గారు అదే పాయింట్ మీద ఫస్ట్ పాయింట్ రేజ్ చేశారు. అది ఎంత పెద్ద బ్లండర్ అండి అది, 2 హాల్ టికెట్స్ అనేది. ప్రపంచంలో ఏమైనా ఎగ్జామ్ ఇచ్చింది అట్లా? మీరు ఇచ్చిర్రు. ఇప్పుడు మళ్ళీ యు ఆర్ గోయింగ్ ఫర్ ద డివిజనల్ బెంచ్. వెళ్ళండి డివిజనల్ బెంచ్కి వెళ్ళండి. 6 months 1 year పట్టని. సుప్రీంకోర్టు కూడా పోండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా పోండి. కానీ ఈ టైంకి విద్యార్థులకి ఏమన్నా, ఈ ఆస్పిరెంట్స్కి ఏమన్నా ఇది కల్పించండి, ఇంట్రెస్ట్. దాన్ని ఏమంటారు, ఇందాక అన్నా కదా వడ్డీ. ఆ టైము పోయినందుకు మా 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 తప్పిదం ఏం లేదు. మరి మాకు దానికి వడ్డీ కావాలి. దానికి ఏమిస్తారు వడ్డీ గవర్నమెంట్ తరఫు నుంచి? మా టైంకి వడ్డీ కావాలండి. అది నేను అడుగుతుంది. మా టైం అయినా మీ టైం అయినా టైమే కదా. ఇప్పుడు కోర్టు వాళ్ళు అంటారు, కోర్టు వారి చాలా వాల్యుయబుల్ టైం మీరు వేస్ట్ చేయకండి అంటే, మీ సైడ్ ఏమో కోర్టు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఏమో వాల్యుయబుల్ టైము. అదే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మినిస్ట్రీ పోతుంటే మొత్తం అందరిని ఆపుతారు. ఎందుకు ఆపుతారు ట్రాఫిక్? ఎందుకంటే వాళ్ళ టైం ఇంపార్టెంట్ కాబట్టి. మమ్మల్ని అందరిని ఆపి గంటలు రోడ్డు మీద ఆపి మీరు మాత్రం ఫాస్ట్ పోతారు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళకి టైం ఉండదు అని. మరి మీరు మాత్రం మాది టైం కదా, మాది కూడా టైమే కదా. మరి మేము కూడా మనుషులమే కదా. మరి మా టైంకి విలువేది? ఇది అడిగితే మీకు కోపం వస్తుంది అంతే. పోండి ఇప్పుడు మీరు జస్టిస్ ఐసీజీ కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి కూడా పోండి, నో ప్రాబ్లం. కానీ ఆ టైంలో ఒకవేళ మీకు ఫేవరబుల్గా వస్తే మంచిదండి. ఫేవరబుల్గా రాకపోతే మరి మాకేమన్నా ఇవ్వండి అడిషనల్గా. ఏమిస్తాం? అదండి, ఇది నా మనసులో మెలిగింది. ఇది అందుకోసమే చెప్పాలనిపించింది, చెప్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.